హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం తెలుగు విద్యార్థి యాప్ ద్వారా బంపర్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 14,236 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ విషయాన్ని నిన్నటి రోజు వచ్చేసి అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం గారు అయితే వెల్లడించడం జరిగిందండి. ఇక ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అన్ని జిల్లాల్లో ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. పత్రికాముఖంగా ఈ సమాచారం అయితే వచ్చింది. 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీ అనేసి తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు కీలక ప్రకటన చేశారు. త్వరలో 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఆయన తెలిపినటువంటి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అలాగే ఇప్పటి వరకు మొత్తం 57,946 ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేశామనేసి కూడా మల్లు భట్టి విక్రమార్క గారు అయితే తెలపడం జరిగిందండి. ఫ్రెండ్స్గా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సిఐఎస్ఎఫ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. మొత్తం 1116 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 10th క్లాస్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. 10th క్లాస్తో పాటు ఐటీఐ అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఇమేజ్ నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలు, నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుగు లాంగ్వేజ్లో ఇవ్వడం అయితే జరిగింది. ఆ సమాచారాన్ని అంతా మీరు చదువుకోవచ్చు అనమాట. అర్హతలు ఏంటి, విద్యార్హతలు ఏంటి, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, శారీరక ప్రమాణాలు అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఏ పద్ధతిలో ఉంటాయనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవచ్చండి. నేను ఈ ఒక్క ఇమేజ్లో ఇక్కడ అక్షరాలు సరిగ్గా కనిపించలేదనేసి మళ్ళీ 3 ఇమేజెస్ని కూడా సపరేట్గా నేను డివైడ్ చేసి ఇక్కడ బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందనేసి మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. రాత పరీక్ష ఏ పద్ధతిలో ఉంటుంది, అదేవిధంగా సిలబస్ ఏముంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారండి. ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి CISFRECTT.CISFRECTT.CISF.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. CISF.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చండి. కానీ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కన్నా ఫ్రెండ్స్, వందే మాతర ఉద్యమానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల ఉద్యోగ పరీక్షలకన్నిటికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఈ ఇమేజ్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి.
వందే మాతర ఉద్యమానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23వ తారీఖున సిద్దిపేటలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారని, మెగా జాబ్ మేళాని ఈ నెల 23వ తారీఖున నిర్వహించడం అయితే జరుగుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు, సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగ యువతులు, మహిళలకు ఈ నెల 23న సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ అయినటువంటి క్యూస్ విన్నింగ్ టుగెదర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్ల పైబడి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఎంపికైనటువంటి వారికి 15 రోజుల ట్రైనింగ్ ఇచ్చి జాబ్లో తీసుకుంటారన్నారు. ఈ అవకాశాన్ని సిద్దిపేట నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు చెందిన యువతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనేసి సమాచారం ఉందండి. దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ 3 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ 3 కాంటాక్ట్ నెంబర్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 9441799884 అనే నెంబర్ కానీ, లేదంటే కన్నా 9848999990 అనే నెంబర్లో కానీ, అలాగే 9989808022 అనే నెంబర్లలో కానీ సంప్రదించేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేసిందో ఇంకా రానున్న రోజుల్లో వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి నిన్నటి రోజు తెలపడం అయితే జరిగింది. ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు సూచించారనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదే సమాచారం అయితే ఈరోజు వెలుగు దినపత్రికలో కూడా రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు అనేసి ఇచ్చారు. ఇందులో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాచారం ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ నోటిఫికేషన్లు వస్తాయి, నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన అనేసి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది, ఇంకా చట్టరూపం దాల్చుతోంది. కాబట్టి వీలైనంత త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేస్తారండి. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావాలనేసి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాచారం చూసుకుంటే, వర్గీకరణ బిల్లుతో పని పూర్తి అయిందని, కులాసాగా ఉండొద్దని, పిల్లలను కోచింగ్ సెంటర్లకు పంపి ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలని సీఎం రేవంత్ సూచించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించామనేసి ఆయన తెలిపినటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఆఫర్లో భాగంగా అతి తక్కువ ధరకే ఫుల్ కోర్సులను అయితే అందించడం జరుగుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సులు కూడా అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.